హైదరాబాద్ ఎక్సైజ్ భవన్లో గురువారం జూన్ 5న నిర్వహించిన మీడియా సమావేశంలో ఇద్దరు నిందితులతో పాటు ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి అల్ఫాజోలం టాబ్లెట్లను మీడియా ముందు ప్రదర్శించారు. వీరి దగ్గర పెద్ద మొత్తంలో అల్ఫాజోలం టాబ్లెట్స్ 1,80,000 టాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత అల్ఫాజోలం టాబ్లెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నుంచి తెప్పించి చాలా మందికి ఎక్కువ ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన పువ్వాడ లక్ష్మణ్, అన్నకేతుపల్లి మునిశేఖర్, ప్రొద్దుటూరుకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులను టాబ్లెట్లతో పాటు 3 డిపార్ట్మెంట్లు కలిసి అరెస్ట్ చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్తో పాటు రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్, సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉజ్వలారెడ్డి, రంగారెడ్డి ఏఎస్ జీవన్ కిరణ్తో పాటు ఇతర సిబ్బంది ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. దీనికి అనుమతి లేదు, ఇది అన్లైసెన్స్డ్ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. ఇదంతా కూడా కాన్పూర్లో ఒక సప్లయర్ నుంచి వచ్చిందని తెలిసింది. గుజరాత్లో మ్యానుఫ్యాక్చర్ అయిన ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గుజరాత్, సప్లయర్ మార్కెటింగ్ మాత్రం కాన్పూర్, అక్కడి నుంచి రావడం జరిగింది. కాన్పూర్లో అజయ్ త్రిపాఠి అనే ఒక వ్యక్తి దీన్ని సప్లై చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాదులో పువ్వాడ లక్ష్మణ అనేటాయన, తర్వాత ఇంకొకరు కేతేపల్లి మునిశేఖర్ అని, వీళ్ళిద్దరు కూడా హ్యాబిచువల్ అఫెండర్స్. వీళ్ళు ఇంతకుముందు ఎన్డీపీఎస్ కలిగిన డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు కూడా పట్టుబడ్డారు. తర్వాత ఆంధ్రాలో కూడా వాళ్ళకు కేసెస్ ఉన్నాయి. ఆ తర్వాత డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు కూడా ఇంతకుముందు కేసెస్ బుక్ చేయడం జరిగింది వీళ్ళ మీద. ఈ డ్రగ్సే కాకుండా ఇతరత్ర కొన్ని అబార్షన్ కిట్స్, తర్వాత యాంటీ బీపీ ట్యాబ్లెట్స్, యాంటీ డయాబెటిక్ ట్యాబ్లెట్స్, తర్వాత కొద్దిగా సెక్షువల్ పవర్ ఎన్హాన్స్మెంట్ ట్యాబ్లెట్స్, ఇవన్నీ కూడా డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ సీజ్ చేసుకోవడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాత్రం ఈ ఎన్డీపీఎస్ కలిగిన అల్ట్రాసేఫ్ అనే ట్యాబ్లెట్స్ 1,80,000 అయితే పట్టుబడ్డదో దాని మీద విచారణ చేపట్టడం, ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ. వాళ్ళు ఆటోనగర్లోని ఒక ఢిల్లీ వరి అనే ఒక ట్రాన్స్పోర్ట్ పార్సల్ సర్వీస్ నుంచి తీసుకొని బయటకు వస్తున్నప్పుడు ఈ కేసు పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి ఏఈఎస్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఇది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సహకారం, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో ఉంది. అక్కడి నుంచి డైరెక్టర్ షానవాజ్ ఖాసిం గారు వారికి వచ్చిన సమాచారంతో ఈ రేడ్ చేయడం జరిగింది. దీంట్లో ఎస్టీఎఫ్ డి టీమ్ అధికారులు, తర్వాత నాగరాజు ఇన్స్పెక్టర్, తర్వాత సుభాష్ చంద్ర బోస్ అనే మా ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళ సిబ్బందితో సహా ఎస్టీఎఫ్ సిబ్బంది, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా షెడ్యూల్ H1 డ్రగ్, ఎన్డీపీఎస్ సబ్స్టాన్స్, మొత్తం ఇల్లీగల్ దందా ఇదంతా కూడా. వాళ్ళకి ఎలాంటి లైసెన్స్ లేదు. దీన్ని మెయిన్లీ యాంగ్జైటీ తగ్గించడానికి, తర్వాత కామింగ్ ఎఫెక్ట్ కోసం, తర్వాత స్లీపింగ్ కోసం వాడతారు. చాలా డేంజరస్ డ్రగ్, హ్యాబిట్ కాజింగ్ డ్రగ్ ఇది. ఈ డ్రగ్ వాల్యూ తక్కువనే ఉంటుంది కానీ దీని యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. హ్యాబిట్ అవుతుంది, ఇది లేకుండా మళ్ళీ నిద్ర పట్టదు. కాబట్టి ఇది కన్జ్యూమర్స్ హెల్త్ మీద, తర్వాత వాళ్ళ బాగోగుల మీద, మానసిక స్థితి మీద కూడా చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ అ వెరీ డేంజరస్ సబ్స్టాన్స్. సో వీళ్ళని అరెస్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏఈఎస్ ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి గారు దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా కానీ ఇంకా లాగుతున్నాం. దీంట్లో ఇంకా కొంత డ్రగ్స్ కూడా పట్టుబడే అవకాశం ఉంది, వాటి కోసం చూస్తున్నాం. రకాలుగా ఉంది మెడికల్ స్టోర్స్ ద్వారా కూడా, ఎందుకంటే దీని సప్లై వీళ్ళు ఆంధ్రాలో, తర్వాత తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల్లో కూడా దీన్ని వాళ్ళు సప్లై చేస్తున్నారు. వీళ్ళు డైరెక్ట్గా ఇంట్లో పెట్టుకొని కూడా వాళ్ళకి ఆల్రెడీ ఉన్న కన్జ్యూమర్స్కి ఇస్తున్నారు. తర్వాత కొన్ని మెడికల్ షాపులకు కూడా వీళ్ళు సప్లై చేస్తున్న విషయం మాకు తెలిసింది. డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు దాని మీద దృష్టి పెడుతున్నారు, కంట్రోల్ అథారిటీస్ వాళ్ళు చూస్తున్నారు. కాకపోతే దీనికి ఉంది కానీ ఇది ప్రిస్క్రిప్షన్, అగేన్స్ట్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే ఇవ్వాలి. ఒక డాక్టర్, మెడికల్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే ఇవ్వాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడానికి లేదు.
కానీ ఇక్కడ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడమే కాదు, వాళ్ళు మొత్తం పెద్ద ఎత్తున స్టాక్ పెట్టుకున్నారు. వాళ్ళు స్టాక్ పెట్టుకోవడానికి లేదు, వీళ్ళు అమ్మడానికి కూడా వీళ్ళకి పర్మిషన్ లేదు, అయినా అమ్ముతున్నారు. ఈ కేసు, ఇట్లాంటి కేసులు ఇది కూడా ఒకటి. నంబర్ చాలా ఎక్కువ ఉంది, 1,80,000 ట్యాబ్లెట్స్ దొరకడం జరిగింది. వీటితో పాటు అదర్ డ్రగ్స్, నేను చెప్పినట్టుగా యాంటీ బీపీ, యాంటీ షుగర్ డ్రగ్స్, తర్వాత అబార్షన్ కిట్స్, తర్వాత ఇతర ట్యాబ్లెట్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది దాని డీటెయిల్స్ వాళ్ళు DCI అథారిటీస్ మీకు ఇస్తారు. పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా మేము పరిశీలిస్తున్నాం. ఆ కంపెనీస్ మార్కెటింగ్ వాళ్ళకి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి కానీ పర్మిషన్ ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి పర్మిషన్ ఉంటే వాళ్ళకి ఏముండదు, లేకపోతే వాళ్ళకు కూడా దీంట్లో అక్యూజ్గా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. కన్సైన్మెంట్స్ అర్థమైంది. కాన్పూర్ నుంచి వచ్చింది కన్సైన్మెంట్. అక్కడ ఇది డెలివరీ చేసిన పంపిన వ్యక్తి మీద మాత్రం మేము కేసు పెట్టినాం. ఆయన పేరు అజయ్ త్రిపాఠి, ఆయన A3గా ఉన్నాడు. దీంట్లో ఆయనను త్వరలో అరెస్ట్ చేస్తాం. దానికోసం ప్రత్యేక బృందాలు తయారు చేసి పంపిస్తున్నాం. మ్యానుఫ్యాక్చరర్ గురించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంది. యాక్షన్ మనం తీసుకోవడానికి ఉండదు, అది స్టేట్ సబ్జెక్ట్. కాకపోతే ఆ రాష్ట్ర అధికారులకు మేము ఈ విషయాన్ని చేరవేస్తాం. దాన్ని బట్టుకుంటాం. వాల్యూ కంటే కూడా దీని యొక్క ప్రభావం చాలా సున్నితమైంది, చాలా బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మెయిన్లీ యూత్ వాళ్ళందరూ కూడా దీన్ని వాడే అవకాశం ఉంది. ఈ యాక్చువల్లీ కన్జ్యూమర్స్ దాని యొక్క మోడస్ ఆపరెండి గురించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా చేస్తున్నాం. 4th జూన్ అంటే నిన్న ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి, STF టీమ్స్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ, ఈ 2 డిపార్ట్మెంట్స్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 1,80,000 ఆల్ట్రా సేఫ్ అనే ట్యాబ్లెట్స్ ఆ పేరుతోనే అమ్ముడుతున్నాయి. అయితే వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది నిన్న ఆటోనగర్లో. వాటి విలువ 4,50,000 ఉంటుంది. దాంతోపాటు ఇతర డ్రగ్స్ కూడా వాళ్ళకు దొరకడం జరిగింది. ఇవి యాక్చువల్లీ డైరెక్టర్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ సహకారంతోనే ఈ కేసును ఛేదించడం జరిగింది. డైరెక్టర్ షానవాజ్ కాసిం గారి ఆదేశాలతోనే ఇదంతా కూడా రాకెట్ను బస్ చేయడం జరిగింది. ఈ 1,80,000 ట్యాబ్లెట్స్ కాన్పూర్లోని ఒక వ్యక్తి అజయ్ త్రిపాఠి అనే వ్యక్తి అక్కడి నుంచి ఈ డెలివరీ అనే పార్సల్ సర్వీస్కు ఆటోనగర్లో పంపించడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ 2 వ్యక్తులు వాటిని డెలివరీ తీసుకొని పువ్వాడ లక్ష్మణ అనే ఒక వ్యక్తి, తర్వాత కేతేపల్లి మునిశేఖర్ అనే ఇంకో వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా డెలివరీ తీసుకొని బయటకు వస్తున్నప్పుడు వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఆల్ట్రాసేఫ్ అనేది H1 డ్రగ్, ఇది NDPS సబ్స్టాన్స్ ఇది. అయితే ఇది చాలా హ్యాబిట్ కాజింగ్గా ఉంటుంది. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప అది ఎవరికి ఇవ్వద్దు. కానీ వీళ్ళకు ఎలాంటి లైసెన్స్ లేదు, వీళ్ళు డాక్టర్స్ కాదు, తర్వాత వీళ్ళకి మెడికల్ షాప్స్ లేవు, వీళ్ళకి ఎలాంటి లైసెన్స్ లేదు. అయినా వీళ్ళు ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎక్కడి నుంచో తెప్పించుకొని అడిగిన వాళ్ళకి ఇస్తున్నారు. వివిధ మెడికల్ షాప్ల ద్వారా తర్వాత ఇతరత్ర దీన్ని కన్జ్యూమర్స్కు చేరవేసే ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా హ్యాబిచువల్ అఫెండర్స్. ఇంతకుముందు కూడా చాలా కేసులు ఉన్నాయి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా కేసులు ఉన్నాయి, డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు కేసు చేశారు వీళ్ళ మీద, తర్వాత ఆంధ్ర పోలీసులు కూడా వీళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అయితే ఇది చాలా డేంజరస్ డ్రగ్. దీని మీద హయత్ నగర్ ఎక్సైజ్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి AESని దీంట్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. అయితే ఇది చాలా సెన్సిటివ్ డ్రగ్. ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడానికి వీలు లేదు. తర్వాత దీంట్లో ఏమైనా స్పూరియస్ డ్రగ్స్ ఏమైనా ఉన్నా, ఇది స్పూరియసా జెన్యూన్ డ్రగ్ అనేది వెరిఫై చేస్తున్నాము. దీంట్లో డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇంకా ఈ డ్రగ్స్తో పాటు ఇప్పుడు ఆల్ట్రాసేఫ్ అనే ఈ ట్యాబ్లెట్స్తో పాటు ఇతరత్ర కొన్ని ట్యాబ్లెట్స్ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఆ విషయంలో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ వాళ్ళు. దాంట్లో అబార్షన్ కిట్స్, తర్వాత యాంటీ డయాబెటీస్, యాంటీ BP ట్యాబ్లెట్స్ కూడా దొరికినాయి. వీటితో పాటు ఇంకా ఇతరత్ర కొన్ని ట్యాబ్లెట్స్ కూడా దొరకడం జరిగింది.
అయితే ఈ ఫ్యాక్టరీ గుజరాత్లో ఉంది. అక్కడి నుంచి కాన్పూర్కు సప్లై అయినాయి. మార్కెటింగ్ ఆఫీస్ కాన్పూర్ హెడ్ ఆఫీస్. అయితే వాళ్ళ పాత్రను కూడా దీంట్లో శోధించడం జరుగుతుంది. వాళ్ళ పాత్ర కూడా ఉంది అని తెలిస్తే డెఫినెట్లీ వాళ్ళని కూడా అక్యూజ్లో చేర్చడం జరుగుతుంది. ఈ వాల్యూ మొత్తం అన్ని డ్రగ్స్ వాల్యూ కలిపితే ఇది ఆల్ప్రాజోలం 4.5 lakhs వర్త్ ఉంది. ఆల్ప్రాజోలం ట్యాబ్లెట్స్ ఇది. అలాగే 5 లక్షల పైచిలకు మన ఇతరత్ర డ్రగ్స్ దొరికినాయి కదా, వాటి వాల్యూ ఉంటుంది. రెండు కలిపి దాదాపు 10 లక్షలు ఉంటుంది. రెండు మొబైల్ ఫోన్స్ కూడా దీంట్లో సీజ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత అజయ్ త్రిపాఠి అనే వ్యక్తి కాన్పూర్ నుంచి పంపిన ఈ వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఆయన కోసం అరెస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా కూడా యాంటీ యాంగ్జైటీ డ్రగ్. ఇది చాలా హ్యాబిట్ కాజింగ్ ఉంటుంది. యాంగ్జైటీ ఉన్న వాళ్ళకు మాత్రమే డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు, కానీ అట్లాంటివి లేకుండానే దీంట్లో సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా డేంజరస్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మానసిక వ్యాధుల కోసం వీటిని ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్స్, కానీ అట్లాంటి ఏం లేకుండా కూడా వాడితే దీనికి అడిక్ట్ అయిపోతారు, మొత్తం బానిసలు అయిపోతారు. కాబట్టి దీని యొక్క దుష్ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అట్లాంటి డ్రగ్స్ నమ్మడం చాలా బాధాకరం. సమాజంలో అన్ని వర్గాల వాటికి కూడా ఇది చాలా తీవ్రంగా నష్టం చేకూరుస్తుంది. Please like, share, subscribe and comment G3 Media.